వెల్కమ్ బ్యాక్ టు సమృత స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ. దిస్ ఈజ్ వినోదా నగోషే. మీకు ఎప్పుడైనా ఇలాంటి సందర్భం ఎదురైందా? మీరు హోంవర్క్ రాస్తున్నారు, హోంవర్క్ కంప్లీట్ అవ్వలేదు, మధ్యలో పెన్నులో ఇంక్ అయిపోయింది. ఇలాంటి సందర్భం ఎప్పుడైనా మీకు జరిగిందా? మీరు మీ ఫ్రెండ్తో కలిసి బయటికి వెళ్ళారు, ఆటోలో వెళ్ళారు అనుకుందాం. మీరు డబ్బులు ఇద్దామనుకునే లోపల మీ ఫ్రెండ్ ఇచ్చేశాడు. ఇలాంటి సందర్భం ఎప్పుడైనా జరిగిందా? లేకపోతే మీరు హోటల్కి వెళ్ళారనుకుందాం, మీ ఫ్రెండ్తో కలిసి టీ తాగారు. మీరు మనీ ఇద్దామనుకునే లోపల మీ ఫ్రెండ్ తన పాకెట్లో నుంచి తీసి మనీ ఇచ్చేశాడు. ఇలాంటి సందర్భం ఎప్పుడైనా జరిగిందా? మీరు ఎప్పుడైనా వీడియో తీస్తున్నప్పుడు, మీరు ఎప్పుడైనా ఫోటో తీస్తున్నప్పుడు అనుకోకుండా మీరు ఛార్జింగ్ చూసుకోలేదు. మీరు ఫోటో తీయడం, వీడియో తీయడం కంప్లీట్ అవ్వలేదు. ఆ కంప్లీట్ అవ్వకముందే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను. సో నాకైతే చాలాసార్లు జరిగాయి, నేను చూసుకోలేదు ఛార్జింగ్. నేను వీడియో తీస్తున్నప్పుడు మధ్యలోనే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. లేకపోతే నేను నా వీడియో కంప్లీట్ అవ్వకముందే కొన్నిసార్లు కరెంటు కూడా పోయింది. ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీకు జరిగాయా? జరిగి ఉంటే in this video we are going to discuss those type of sentences. ఇక్కడ ఏమవుతుందంటే ఒక పని జరిగే లోపల ఇంకో పని జరుగుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను నేను? హోంవర్క్ అనేది స్టార్ట్ చేసాము, హోంవర్క్ రాస్తూ ఉన్నాము, హోంవర్క్ కంప్లీట్ అవ్వలేదు, ఆ పని కంప్లీట్ అవ్వలేదు. దానికంటే ముందు ఇంకో పని అయిపోయింది. ఏంటి? పెన్లో ఇంక్ అయిపోవడం అనే పని ఒకటి జరిగింది. అంటే ఒక పని జరిగే లోపల ఇంకో పని జరిగిపోతే ఆ టైప్ ఆఫ్ సెంటెన్స్ని మనం ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము. బై ద టైమ్ ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్ మై పెన్ హ్యాడ్ రన్ అవుట్ ఆఫ్ ఇంక్. లైక్ సెంటెన్సెస్. బై ద టైమ్ I thought of giving money, my friend had given money. See, here some sentences are there. By the time I reached railway station, the train had left. నేను రైల్వే స్టేషన్కి చేరుకునేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. ఇక్కడ టూ సెంటెన్సెస్ ఉన్నాయి మనకి. ఒకటేమో ఐ రీచ్డ్ రైల్వే స్టేషన్, ఇంకొకటేమో ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ఐ రీచ్డ్ రైల్వే స్టేషన్ని మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేసాము. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేసాము. ఎందుకు అలాగా? మనం రెండు సెంటెన్స్ని ఒకటే టెన్స్లో రాయొచ్చు కదా, అలా కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం రైల్వే స్టేషన్కి చేరుకునేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది అంటే మనం ట్రైన్ మిస్ అయ్యాము అని అర్థం. మనం రైల్వే స్టేషన్కి చేరుకునేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. యాక్షన్ ఏది జరిగింది? ట్రైన్ వెళ్ళిపోవడం అనే యాక్షన్ ముందు జరిగింది. సో ముందు జరిగిన యాక్షన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాస్తాము. తర్వాత జరిగిన యాక్షన్ని మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో రాస్తాము. సింపుల్ పాస్ట్ టెన్స్లో ట్రైన్ వెళ్ళిపోయింది, వెళ్ళిపోయాక మనం వెళ్ళాం. సో అది యాక్షన్ సెకండ్ జరిగింది. రైట్. నెక్స్ట్ సెంటెన్స్. బై ద టైమ్ ఐ కాల్డ్ హర్ షీ హ్యాడ్ లెఫ్ట్ ద ప్లేస్. నేను ఆమెని పిలిచేసరికి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంటే మనం ఇలా పిలుస్తున్నాము, ఇంకా పిలవడంలోనే ఉన్నాము. మన పిలవడం అనే యాక్షన్ ఇంక కంప్లీట్ అవ్వలేదు. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోవడం అనే యాక్షన్ ముందు జరిగింది. ముందు జరిగిన యాక్షన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, తర్వాత జరిగిన యాక్షన్ని, సెకండ్గా జరిగిన యాక్షన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము. దిస్ ఈజ్ కాల్డ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇలాంటి సందర్భాలు మీకు ఏమైనా ఎదురైతే తప్పకుండా యూ ట్రాన్స్లేట్ దీస్ సెంటెన్సెస్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.